Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. మీరు ఎక్కడ బోర్న్ అనమాట? నేను బార్న్ వైజాగ్, పెరిగింది హైదరాబాద్లో. అండ్ దెన్ లేటర్ కాలేజ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఓకే. సో బిన్ అ పార్ట్ ఆఫ్ ఆల్ ద బ్యూటీ ప్యాజెంట్స్ అండ్ మోడలింగ్ అండ్ ఫ్యాషన్ వీక్స్, లాక్మే, ఆల్ ద బిగ్ ఫ్యాషన్ వీక్స్ అండ్ కొరియోగ్రఫర్స్. అండ్ అలా ఫ్యాషన్ వీక్స్ చేస్తూ థియేటర్, యాక్టింగ్ కూడా చాలా వర్క్షాప్స్ చేశాను అనమాట. అలానే హైదరాబాద్లో, ముంబైలో ఉంటూ హైదరాబాద్లో ఉన్న కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్కి నా ఫొటోస్ పంపించాను. సో దాట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సూపర్. అసలు అంటే లైక్ ఎప్పుడు యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అని ఒక కోరిక వచ్చింది మీ ఇద్దరికి? నేనైతే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను. ఓ అసలు జీవితంలో ఓకే అంటే మన ఫ్యామిలీస్ కొంచెం చదువు చాలా ఇంపార్టెంట్, చదవలేదంటే అవన్నీ ఎక్కడికి పంపించాము. సో మా మదర్ కూడా కండిషన్ పెట్టారనమాట, యూ హ్యావ్ టు బి అ క్లాస్ టాపర్, అవుట్ ఆఫ్ 100 యూ హ్యావ్ టు గెట్ 99, ఓన్లీ దెన్ నీకు పర్మిషన్ వస్తుంది టు డూ ఎనీ ఫ్యాషన్. ఆ ఒక్క మార్క్ ఎందుకు వదిలేసారు ఆంటీ మీరు? సో అలాగా నేను అంటే చాలా ప్రెషర్, ఎందుకంటే నాకు ఓకే షోస్, యాక్టింగ్, థియేటర్ ఇవన్నీ చేయాలని ఉంటుంది, కానీ లేదు క్లాస్ కూడా టాప్ చేయాలి. సో అలా రెండు మేనేజ్ చేసేదాన్ని అనమాట. సో చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను. అది మేబీ ఐ డోంట్ నో, 3rd class, 4th class. దెర్ ఈస్ వన్ మీమ్ యునో రీల్, 3rd classలో చిన్నప్పుడు మీరు ఏం చేస్తుండేవారు, లైక్ బికాస్ దిస్ జనరేషన్ కిడ్స్ ఆర్ టూ అసలు చాలా అడ్వాన్స్ కదా. ఒక రీల్ ఉంటుంది, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ అని, లైక్ దట్ వాజ్ లైక్ మేము అలా ఉండేవాళ్ళం. సో మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది లైక్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్? సో సో నేను యాక్టింగ్ ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో, నేను యాక్టింగ్ వరల్డ్లో నేను వెళ్తానని. కానీ కానీ లోపల ఒక కోరిక ఉండేది, ఒక్కసారైనా తెర మీద కనబడాలి అని. ఎందుకంటే నాకు సమ్వేర్ ఇన్ మై హార్ట్ నాకు తెలుసు, లైక్ నేను డార్క్గా ఉన్నా ఐ లుక్ గుడ్ అని. సో నేను చాలా మూవీస్ చూసినా కూడా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగును అంటే, ఐ మీన్ అఫ్ కోర్స్ దే డిడ్ వెల్, కానీ ఏది అలా అనుకున్న క్యారెక్టరైజేషన్ చెప్పండి. మోస్ట్లీ లైక్ గంగూబాయ్, అలాంటి సినిమాలు, ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం, సో విచ్ హ్యావ్ ఎ హై ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. సో అలాంటి ఫిల్మ్స్ చూస్తే నాకు చాలా నచ్చుతుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అనిపిస్తుంది, లైక్ డెల్యూషనల్. సో అందుకే అలా అయితే ఇంట్రెస్ట్ వచ్చిందో. సో బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. కాదు, యాక్చువల్లీ వచ్చారు, ఆడిషన్ ఇచ్చారు, సో క్యారెక్టర్ పర్ఫామ్ చేశారు. డూ యూ థింక్ మీ క్యారెక్టరైజేషన్ ఎంత పేరు తీసుకొస్తుందని అనిపించింది అసలు షూట్ చేస్తున్న టైంలో? డెఫినెట్గా నేను ఎప్పుడైతే ఆడిషన్కి వెళ్ళానో, ప్రవీణ గారు నాకు అందం గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు సమ్వేర్ నేను అందంతో రిలేట్ అయ్యాను ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. అంటే చిన్నప్పటి నుంచి ఏడిపించడం, బుల్లింగ్, అవన్నీ రిలేట్ అయ్యాను. కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఐ హ్యావ్ మై ఓన్ కాన్ఫిడెన్స్, చామ్ అని. సో అప్పుడు మ్యామ్ నాకు ఎప్పుడైతే డిస్క్రిప్షన్ చెప్పారో, సో నేను క్లిక్ అయిపోయాను అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐఎమ్ సో లక్కీ ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. దెన్ ఆఫ్టర్ క్యాస్ట్ అయ్యాక ఇంకా వర్క్షాప్స్ చేసాము, చాలా గట్టిగా వర్క్షాప్ చేసాము. నేను ఇంకా రామకృష్ణ కలిసి ఒక్క సీన్ని లైక్ 50 to 60 times మేము రిహార్సల్స్ చేసేవాళ్ళం. Oh my God. సో మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఈవినింగ్ వర్క్షాప్స్ చేసేదాన్ని. సో అలా చాలా కష్టపడ్డాము, నేను, సావిత్రి, రామకృష్ణ చాలా. అంటే ఇంకా ఎంత ఓన్ చేసుకున్నారంటే అదే అందం అని, సావిత్రి అని, రామకృష్ణ అని. అండ్ నాకు చాలా అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న లాంగ్వేజ్ ఒకటి ఉంది సార్, ఇవి రెచ్చగొడుతుంటే మీరు ఒప్పుకోవడానికి అసలు దట్ సీన్స్ వేర్ లైక్ టూ గుడ్ అసలు. అండ్ డాన్స్ నేర్పించిన విధానం కూడా వి వర్ సర్ప్రైజ్ యాక్చువల్లీ, ఏంటి ఎంత బాగా చేస్తుంది డ్యాన్స్, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ, పాట కానీ అప్పట్లో చూసి ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఏది రావట్లే. సో మాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. దట్ వాజ్ లైక్ టూ గుడ్. అంటే మీరు థియేటర్లో జనాలతో చూసిన తర్వాత ఏమనిపించింది? నిన్న వెళ్ళారు సినిమా థియేటర్కి వెళ్ళారు దేవికి, సో అక్కడ ఎలా అనిపించింది వాళ్ళతో చూడడం? అంటే మనం యాక్ట్ చేసేస్తాం, మన జాబ్ అయిపోతుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే యూ నో వాట్ ద ఆడియన్స్ పల్స్ అన్నది. సో అలా ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్?
మోస్ట్లీ ఓకే సినిమాలోనైతే యాక్ట్ చేసాము ఓకే Ah. వీ హ్యావ్ డన్ అవర్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ సరే ఆడియన్స్ ఓ ఈ సీన్ కదా మేము ఇంత ఎఫర్ట్ పెట్టాం కదా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు అవుతున్నారా ఓ ఓకే కనెక్ట్ అయ్యారా సో ఐ థింక్ మై ఐస్ వర్ మోర్ ఆన్ ద ఆడియన్స్ రియాక్షన్ బికాస్ Exactly. యాక్టింగ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి ఇట్స్ నాట్ లైక్ సరే యాక్ట్ చేసామా డన్ ఓకే ఐఎమ్ లెర్నింగ్ ఓ ఈ డైలాగ్ ఇలా చెప్తే వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు ఓ నేను ఇలాంటి రియాక్షన్ మేబీ ఎక్స్పెక్ట్ చేశాను ఓ దే ఆర్ రియాక్టింగ్ గుడ్ దే ఆర్ నాట్ రియాక్టింగ్ వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్ టైం బెటర్ సో అది ఇస్ ఇంపార్టెంట్ దట్స్ వాట్ ఐవ్ లెర్న్డ్ వైల్ వాచింగ్ విత్ ది ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ హ్యాపీ ఆల్సో Yeah. నా ఫేస్ ఆడియన్స్ కూడా రిలేట్ అయ్యి నవ్వుతున్నారు అండ్ ఆల్సో ఐ వాజ్ హ్యాపీ మీరు నిన్న మేము మూవీకి వెళ్ళినప్పుడు మ్మ్. స్టార్టింగ్ రోలో చాలా అరుపులు ఆ జోక్స్ కి ఇంకా మా సీన్స్ కి అసలు ఆ గడ్డివామ సీన్ కి అరుపులే అరుపులు సో ఆ ఫీలింగ్ మాకు అసలు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది సీయింగ్ ఎవరు who's that? Yeah. ఓకే సో అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.